ఈ స్వాస్థ్యము మన ప్రయాసతో దొరుకుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అది దేవుడు ఉచితంగా ఇచ్చేదైతే కాదు, అది కూడా చెప్తున్నాను నేను. రక్షణే ఉచితం. అక్కడ దక్కే స్వాస్థ్యము మన ప్రయాస ఫలం, మన పనికి జీతం. రక్షణ జీతం కాదు, రక్షణ దానం. అందరు చెప్పండి, మనకిచ్చిన ఆత్మరక్షణ దేవుని దయాపూర్వక దానం. కానీ జీతము పని చేసినోడికి ఇస్తారు. ప్రభు ఏమన్నాడు? జీతం తీసుకొస్తున్నాను అన్నాడంటే పని చేయండి. ఎవడు ఎంత చేస్తే అంత జీతం. ఒక పూట చేస్తే 800 కూలి అనుకోయా, 400. 2 పూటలు చేస్తే 800, డే అండ్ నైట్ చేస్తే 1600. వారం చేస్తే 756, 5600. నెల చేస్తే 3 నెలలు 24,000. ఎవరు ఎంత చేస్తారో అంత జీతం. కొంతమంది చర్చికి నాజూగ్గా వస్తారు, బాత్రూంలో కూడా అఫీషియల్కి వెళ్తారు. ఇటు పుల్లాటు తీసేయరు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి జీతం? దేవుడు చర్చికి వచ్చిపోయినందుక? బాగా బాత్రూమ్ వాడినందుక? కూర్చున్నోళ్ళు ప్లేట్ ఇవ్వటం ఆలస్యమైతే గొడవ, ప్లేట్లో ఫుడ్ పెట్టడం ఆలస్యమైతే గొడవ. ఏమన్నామ్మా ప్లేట్ ఇచ్చి ఎంతసేపు అయింది? ఏదో వాళ్ళేది వీళ్ళకి ప్లేట్లు ఇచ్చి వాళ్ళు అక్కడ క్రికెట్ ఆడుతున్నట్టు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, కనీసం 6 రోజుల్లో ఒక్కరోజు నీకు పనిచేసే ఛాన్స్, దేవుని పని చేసే ఛాన్స్, పరిశుద్ధులకు ఉపచారం చేసే ఛాన్స్ దక్కుతుంది. దాన్ని నువ్వు పోనీయకూడదు. ఇక్కడ అందరూ ఇంత కుప్ప అయితే చెత్త వదిలిపోతారు. కూటం అయిపోగానే ఆమేన్ అనగానే బాయి చెప్పి పరిగెత్తడం కాదు, కాస్త చీపురు తీసుకొని వాటన్నిటిని పోగు చేస్తే పరిచర్య అక్కడ రాయబడిద్ది. పని, దేవుని పని. ఈ శరీరమును కొంత కష్టపెట్టడం దేవుని కోసం. ప్రభు పరిచర్య ఉంది, పిలుపు వచ్చింది, పరిగెత్తాలి దేవుని పనికి. ఆర్థికంగా తోడ్పడవచ్చు, శారీరకంగా తోడ్పడవచ్చు. ఏదో ఒకటి దేవుని పనిలో నేను కొనసాగాలి. నా లైఫ్ వేస్ట్ కాకూడదు. నేను అక్కడికి జాగ్రత్త పడాలి, అక్కడికి సమకూర్చుకోవాలి. అక్కడ సమకూర్చుకోవాలంటే ఇక్కడ నేను కష్టపడాలి. ధనవంతుడికి ఏం చెప్పాడు? నీ ధనం అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు అక్కడ ధనం కలుగుతుంది అన్నాడు. అంటే ఈ పని చేయకపోతే అక్కడ ధనం. ప్రభువా, ఇప్పటిదాకా నేనేమనుకున్నానో తెలుసా యేసయ్యా? నేనేమనుకున్నానో తెలుసా? రక్షణ ఎట్లా అయితే ఉచితంగా ఇచ్చావో, కిరీటం, సింహాసనం, రాజ్యాలు, పరిపాలన, రాజదండం, బంగారు రోడ్లు, వాటి మీద రథాలతో నేను గుర్రాలు వేసుకొని తిరుగుతాను అనుకున్నా ప్రభువా. ఇది కూడా ఉచితమే అనుకున్నా ప్రభువా. అంటే ఉచితం కాదు అది. ఎంతమందికి అర్థమైంది? బాయ్ అందరు వినండి. ఈ టైం చూసుకునే వాళ్ళు కూడా వినండి. వచ్చామా, పోయామా, హాజరు వేయించుకున్నావా, ఆశీర్వాదం వచ్చిందా? 6 రోజులు మనకి ఇక భయం లేదు. పట్టుకున్నదల్లా బంగారం అయితే, ఎందుకంటే ఆదివారం చర్చికి పోయొచ్చా. దేవునికి స్తోత్రం. శోధనలు రావు, వచ్చినా ఆయనే తీసేస్తాడు, ఎందుకంటే ఆదివారం హాజరు వేయించుకొని వచ్చా. టైం చూసుకునే వాళ్ళు కూడా వినండి. ఆ టైం కోసం బతికేవాడా, టైం కోసం బతికేదానా? పని చేయండి. మీకు దండం పెట్టి చెబుతున్నా, దేవుని పని చేయండి. శరీరములను దేవుని పనికి యుక్తమైన సేవ చేయడానికి సమర్పణ చేయండి. ఏమండి, పాట ఎత్తుకుంటే చాలు, ఆపలేం. సమర్పణ చేయుము ప్రభువునకు